నా పేరు జనిపల్లి సుబ్బరాజు అండి. నా సోదరుడు జనిపల్లి శ్రీనివాసరావు అలియాస్ కోడికత్తి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లో లబ్ధి పొంది నా సోదరుడైన నా తమ్ముడు కోడికత్తి కేసు అని పెట్టి లబ్ధి పొంది ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన 5 సంవత్సరాల నుంచి నా సోదరుడైన శ్రీనివాసరావుని జైలు నుంచి విడుదల కావట్లేదు. ఈయన కోర్టుకి వెళ్ళరు, సాక్ష్యం చెప్పరు. ఒకవేళ మా లాయర్ గారు ఎంత కృషి చేసినా కోర్టులు కూడా మరాయించాయి. జడ్జిలు కూడా న్యాయం జరపాల్సిన జడ్జిలు కూడా చేయట్లేదు. కేవలం ఏంటంటే ఒక దళితుడు అనే వివక్ష కూడా మన రాష్ట్రంలో న్యాయస్థానాలు కూడా చూపించున్నాయి. అలాగని కేవలం మాకు న్యాయం జరగాలి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కోర్టుకు వచ్చి సాక్ష్యమైనా చెప్పాలి, లేకపోతే ఎన్ఓసి అయినా ఇచ్చి నా సోదరుడైన శ్రీనివాసరావుని ఇడిపించాలి, మా కుటుంబాన్ని ఆదుకోవాలి. లేని ఎడల మేము రేపటి నుంచి మేము కార్యాచరణ ఏమి పెట్టుకున్నానంటే, రేపు ఉదయాన్నే దుర్గామాత టెంపుల్కి వెళ్ళి ఆవిడ్ని దర్శనం చేసుకుని వచ్చి విజయవాడలోనే మేము అమర నిరాహార దీక్ష చేస్తాం. మేము పచ్చి మంచినీళ్ళు పుట్టం, మా ప్రాణాలను అర్పించి మాకు న్యాయం జరిగే వరకు కూడా విజయవాడలో నిరాహార దీక్ష చేస్తామని నేను చెప్తున్నాను. అలాగే అన్ని విధాలా కూడా మా లాయర్ అయిన సలీం గారు మమ్మల్ని ఆదుకున్నందుకు మేము ఎన్ని జన్మలు ఎత్తినా ఈ జన్మకు ఆయన రుణం మేము తీర్చుకోలేము. ఇప్పటి నుంచి కూడా ఆయన మాకు అందుబాటులో ఉంటారు, మాతో పాటు మాకు సాయం చేస్తారా. కేవలం మా తమ్ముడికి జైల్లో ఏ విధమైన హాని కలిగినా దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే అవుతారు. మేము మాకు మైనార్టీ సంఘాలు, దళిత సంఘాలు, ప్రజా సంఘాలు కూడా మాకు మద్దతు ఇస్తాయి, మా వెంటనే ఉంటాయి. ఆ బలం మాకుంది.